హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీపీ తెలుగు. విజయం అమితానందాన్నిస్తుంది, పరాజయాలు కష్టాలు కొని తెస్తుంది. గెలిచినప్పుడు విశ్లేషణలు ఎంత సులభమో ఓడినప్పుడు పోస్ట్ మార్టం కూడా అంతే కష్టం. ఓడిన పార్టీ నాయకుడు ప్రతి ఒక్కరికి చులకనైపోతాడు. అంతా నీ వల్లేనంటూ ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిస్తారు. భారత రాష్ట్ర సమితిలో కూడా ఇప్పుడు అదే పని జరుగుతోంది. ఏకపక్షంగా ఎవరికీ తెలియకుండా బీఆర్ఎస్లో నిర్ణయాలు తీసుకున్నారా? ఎవరి మాట వినకుండా 10 సంవత్సరాలు నియంతృత్వ పాలన నడిచిందా? ఉద్యమ కాలం నుంచి శ్రమించి ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేసిన కార్యకర్తలను ఏ ఒక్కరోజు పట్టించుకోలేదా? ఇవి ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలో తలెత్తుతోన్న ప్రశ్నలు, రోజువారీ సమావేశాల్లో బయటపడుతోన్న నిజాలు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ కేటీఆర్ సహా ఇతర అగ్రనేతల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ వేదికగా జరుగుతున్న సమావేశాలకు జిల్లాల నుంచి భారీ ఎత్తున నేతలు కార్యకర్తలు తరలి వస్తున్నారు. నేతలు చెప్పింది వినటానికి కార్యకర్తలు వస్తున్నారని సంబరపడిపోయిన వారికి ఈ సమావేశాలు పెద్ద గుణపాఠమే కాబోతున్నాయి. కార్యకర్తలే ఎక్కువ టైం మాట్లాడుతూ నేతలను నిలదీస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధిష్టానం తీరును ఎండగడుతున్నారు. ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం త్యాగాలు చేసి ఉద్యమకాల కార్యకర్తలకు దక్కిన గౌరవం ఏమిటని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే అగ్రనేతలు నీళ్లు నములుతున్నారు. తమ శ్రమతో తమ ఓట్లతో ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా గెలిచిన నాయకులు ఒరగబెట్టిందేమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సంస్థాగత నిర్మాణం లేకపోవటం బీఆర్ఎస్ కు పెద్ద శాపమైంది. పార్టీని కేంద్రీకృత వ్యవస్థగా మార్చడంతో కింది స్థాయిలో డొల్లతనం మిగిలిపోయింది. కార్యకర్తల ఆలోచనలు, వారి ఇబ్బందులు అధిష్టానానికి చేరవేసే ప్రక్రియను బీఆర్ఎస్ పెద్దలు ఏనాడు పట్టించుకోలేదు. అదే పరాజయానికి కారణమైందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పైగా క్యాడర్ కూడా అదే మాటను కుండబద్దలు కొడుతున్నారు. ఉద్యమ కాలంలోనూ 10 ఏళ్ల అధికారంలోనూ కింది స్థాయి క్యాడర్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ ఏనాడు చేపట్టలేదు. నిత్యం భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలన్న ప్రయత్నమే పార్టీ పెద్దల్లో కనిపించింది. సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని కొందరు శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహా బుట్టదాఖలయిందే తప్ప పట్టించుకున్న వాళ్ళు లేరు. కింది స్థాయిలో దిశానిర్దేశం చేసిన వాళ్ళు కనిపించలేదు. పైగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందిన కాడికి దండుకోవటం తప్ప క్యాడర్ను దగ్గరకు తీసుకుని వారి ఆలోచనలకు గౌరవం ఇవ్వటం లాంటి చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంటు స్థాయి సన్నాహక సమావేశాల్లో ఇలాంటి అంశాలపైనే నేతలను కార్యకర్తలు నిలదీస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ కార్యకర్తకైనా న్యాయం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. పదవుల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రస్తావిస్తున్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలను గుర్తు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలని, కమిటీలు వేయాలని, పనిచేసే వారికే పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాడర్కు మేమున్నామని భరోసానిస్తే పార్టీ పటిష్టమవుతుందని, లీడర్లు కార్యకర్తల మధ్య గ్యాప్ను తొలగించాలని కోరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల దాటి 2వ నెలలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా బీఆర్ఎస్ తీరు మారలేదని కార్యకర్తలు నిలదీస్తున్నారు. కార్యకర్తల గోడు వారిది. మరి అధిష్టానం వారి మాటలను పట్టించుకుంటుందా అంటే అది పెద్ద ప్రశ్నే అవుతుంది. ఈసారి అందరికీ ప్రాధాన్యం ఇవ్వకపోతే మాత్రం నేలకు దిగిన పార్టీ లేచి నిల్చోవటం చాలా కష్టం. ఏ నిర్ణయమైనా కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే ఉంది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.